హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ జవాది వెంకటేశ్వర బాబు. ఇవాళ మీకు పిల్లల యొక్క మనస్తత్వాన్ని డీల్ చేసే టాప్ 8 సీక్రెట్స్ చెప్తానికి వచ్చాను. ఆ సీక్రెట్స్ చెప్పే ముందు నా రిక్వెస్ట్ ఏంటంటే నా జవాది సుగంధాల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, 10 మందికి పంచండి. సో మన ఇంట్లో పిల్లలు ఉంటారు, 4 సంవత్సరాలు 5 సంవత్సరాల్లో పిల్లలు ఉంటారు. వాళ్ళ యొక్క ప్రవర్తన మనకు విసుగనిపిస్తుంది, కానీ ప్రతి ప్రవర్తనకి ఒక అర్థం ఉంటుంది సైకాలజీలో. ఏంటో చూద్దాం. పిల్లవాడు ఏడుస్తున్నాడు అంటే అతన్ని అందరూ అరచి శిక్షించడం కానీ కొట్టడం కానీ చేయవద్దు. ఎందుకంటే ఆయన ఏదో డిస్కంఫర్ట్ ఫీల్ అవుతారు, అసౌకర్యంగా ఫీల్ అవుతాను, బాధపడుతూ ఉన్నప్పుడు దాన్ని అర్థం చేసుకొని సరి చేయడానికి ప్రయత్నించాలి తల్లిదండ్రులు. రెండోది ఏంటంటే పిల్లలు భయపడుతున్నారు అంటే వారిని వదిలిపెట్టేసి దూరం పెట్టకూడదు. భయపడితే నువ్వు అటు పోనొద్దు. సో వాళ్ళు ఏం చేయాలి, దగ్గరకు తీసుకొని ఒళ్ళో కూర్చోబెట్టి అనునయించి విషయం తెలుసుకొని ధైర్యం చెప్పాలి. అటువంటి భయాలు అన్నీ కూడా తాత్కాలికంగా నేర్పియాలి. సో పిల్లలు కోపం ప్రదర్శించారనుకోండి, వాళ్ళు అరిస్తే మనం అరవకూడదు. ఇంకా ఏమైంది, ఇంకా ర్యాంప్ అంటే ఇంకా వాళ్ళు ఎక్కువ కోపం తెచ్చుకొని అన్ని పగలకొట్టడం, కింద పడి అడగడం చేస్తారు. కంట్రోల్ చేయాలని చూడొద్దు. కోపానికి కారణం ఏంటో తెలుసుకోండి, అర్థం చేసుకొని పరిష్కరించడానికి ప్రయత్నించాలి సాఫ్ట్గా. తర్వాత 4వది, పిల్లవాడు కుంగిపోతున్నాడు, డిప్రెషన్లోకి వెళ్ళాడు, ఒక మూల కూర్చున్నాడంటే అరిచి భయపెట్టి తిట్టకూడదు. చాలామంది ఏంటంటే నువ్వు పనికిరానివుడి, చేతకానివుడివి అని చెప్పి వాళ్ళు అంటాం. అట్లా అనొద్దు. అతను ఎందుకు అలా డిప్రెషన్లో ఉన్న కారణం తెలుసుకొని అతను సహాయం చేసి అందు నుంచి బయటకు రావడానికి మనం సహకరించాలి. 5వది ఏంటంటే ఏదైనా పరీక్షల్లో కానీ ఏదైనా ఇష్యూలో కానీ ఫెయిల్ అయినప్పుడు డిస్కరేజ్ చేయకూడదు. అక్కను చూడు, అన్నం చూడు, ఆ ఫ్రెండ్ని చూడు, వాడు పాస్ అయ్యాడు, నువ్వు ఫెయిల్ అయ్యావు, అయితే వాడు గెలిచాడు, నువ్వు ఓడిపోయావని డిస్కరేజ్ చేసి కంపేర్ చేయకండి. మీరు సపోర్ట్గా నిలబడి వాళ్ళకి ధైర్యం ఇచ్చి ఫెయిల్యూర్ కారణాలు ఏంటో తెలుసుకొని ఎలా అధిగమించాలో కూడా నేర్పించినప్పుడు వాళ్ళు విజయానికి చేరువవుతారు. విజయాన్ని ఈజీగా అందుకుంటారు, మీ మీద ఆత్మవిశ్వాసం పెంచుకుంటారు. 6వది ఏంటంటే పిల్లలకు స్వతసిద్ధంగా కొత్త విషయాలు తెలుసుకునేటువంటి ఆతృత, యాంగ్జైటీ ఉంటుంది, క్వశ్చనింగ్ ఉంటుంది. వాళ్ళు ఎన్ని ప్రశ్నలు వేస్తే మీరు ఎంత జవాబు చెప్తే అంత మనో వికాసం చెందింది. మొదటి 1000 రోజులు పిల్లలకి బాగా బ్రెయిన్ డెవలప్ అవుతుంది, సుమారు 3 సంవత్సరాలు. 5 సంవత్సరాలు 90% బ్రెయిన్ డెవలప్ అయ్యి గ్రాస్పింగ్ ఎక్కువ ఉంటుంది. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకొని తల్లిదండ్రులు వాళ్ళు వేసిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పాలి, తప్పు సమాధానం చెప్పొద్దు. తెలియకపోతే తెలుసుకొని చెప్తానని చెప్పి అవకాశం ఇచ్చి మళ్ళీ చెప్పినప్పుడే వాళ్ళ మీ మీద ట్రస్ట్ తోటి ఉంటారు, వాళ్ళకి జ్ఞానం పెరుగుతుంది. 7వది ఏంటంటే మీ పిల్లలు మీ అటెన్షన్ కావాలన్నప్పుడు నేను బిజీగా ఉన్నాను, నేను ఆఫీస్ వర్క్లో ఉన్నాను, లేదా నేను పనిలో ఉన్నానని ఇసుకొని కసురుకోవద్దు. కొంత టైం స్పేర్ చేసి వాళ్ళు ఎందుకు కోరుకుంటారంటే వాళ్ళ హార్మోన్స్, మూడ్స్ అట్లా ఉంటాయన్నమాట. సో మనం చికాకు పడద్దు. వాళ్ళని వారు మీ సాంగత్యాన్ని కోరుకున్నప్పుడు సాంగత్యాన్ని ఇచ్చి అర్థం చేసుకున్నప్పుడు వాళ్ళు కామ్ అవుతారు, హ్యాపీ ఫీల్ అవుతారు. లాస్ట్ది ఏంటంటే ఈరోజు మీరు మీ పిల్లలతో ఎలా ప్రవర్తించారు, ఎలా ప్రతిస్పందించారు అనేది రేపటి వారి ఆత్మస్థైర్యానికి ప్రతీక అవుతుంది. మీ పిల్లల పెంపకం మీ యొక్క ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది. సో ఇటువంటి కొత్త